వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో నుండి, యోబు స్వయం అనుభవంలో నుండి మనందరికీ కావలసిన ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ, సత్యాలన్నింటినీ ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించడానికి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ప్రేమ అంతటిని ఈ వచనంలో నుండి మనం ఆలోచించడానికి, ఆలోచింపజేయటానికి అవకాశం ఉన్న 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, హెవెన్స్ ఐ వ్యూ, పరలోకపు ఉన్నత దృష్టి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి అది భూమి కన్నా పైన ఉన్నతంగా ఉన్న పరలోకం నుండి దేవుడు మనలందరినీ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే కింద చూసినప్పుడు అందరూ కనపడరు, కానీ పైకి వెళ్తున్న కొద్దిగా అందరూ కనిపించడానికి అవకాశం ఉంటుంది. పరలోకం నుండి చూస్తే భూమి మీద ఉన్న చిన్న పెద్ద అందరూ కనిపిస్తారు, అన్నీ కనిపిస్తాయి. అన్నిటినీ ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీద ఆయన అన్నిటినీ కనిపెట్టగలిగిన వాడు. ఆయన దృష్టికి కనపడకుండా దాచినది చిన్నదైనా పెద్దదైనా ఏదీ లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హ్యూమన్ హ్యాబిట్స్, మానవ అలవాట్లు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నరుల మార్గము మీద అని రాయబడింది. నరుల మార్గములు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైనందిక జీవితంలో నీ దినచర్యలో నువ్వు ఎలాగో నడుస్తున్నావు, ఎలాగూ వింటున్నావు, ఎలాగూ ప్రవర్తిస్తున్నాం. మనం కొన్నిసార్లు ఏమీ ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులను కూడా దేవుడు దృష్టించి చూస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హిడెన్ హార్ట్స్, దాచి ఉన్న హృదయాలు. దాగి ఉన్న హృదయాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వారి నడకలన్నీ, ఈ మాటను వారి యొక్క ప్రవర్తనను గురించి, వారి హిడన్గా వారి హృదయాల్లో ఏమేమి వాటిని వారు ఆలోచిస్తున్నారో ఆ విషయాలన్నింటినీ దేవుడు గ్రహించగలడు. ఈ సత్యాలను మనం గ్రహించాలి. బయట ఉన్న చర్యలు మాత్రమే కాదు, హృదయం లోపల దాగి ఉన్న కోరికలే కానీ, అనుమానాలే కానీ, సందేహాలే కానీ, ఆలోచనలే కానీ, నిజమైన భావనలే కానీ, వాటిలన్నిటిని కూడా దేవుడు ఎరిగేవాడు. ఆయనకి దాచబడినది ఏది ఉండదు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దెన్ ఫైనల్లీ 4వది, ఇట్ ఈజ్ ఏ హోప్ఫుల్ హెల్ప్, ఆశాజనకమైన సహాయాన్ని దేవుడు మనకు అందించేవాడు. దేవుని వాక్యంలో కనిపెట్టి చూచుచున్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు ఎందుకు మనల్ని కనిపెట్టి చూస్తున్నాడు అనంటే, మనలో తప్పులు చూడటం మాత్రమే కాదు, ఒకవేళ పడిపోయి తప్పిపోయి మనం ఉన్నప్పటికీ సహాయం చేయటం కోసం ఆయన మనల్ని దృష్టించి చూస్తున్నాడు. ఆదామవ్వలు తప్పిపోయినప్పుడు వారిని దృష్టించి పాడైపోయిన వారి జీవితాలను దర్శించడానికి ఆ చుల్లపోటున దేవుడే ఆ సాయంకాలమున వారి దగ్గరకు వచ్చినట్లుగా వాక్యంలో రాయబడతా ఉంది. దేవుడు ఆశాజనకమైన నిరీక్షణతో కూడిన సహాయాన్ని అందించడానికి మనల్ని కనిపెడుతున్నాడు అన్న నిరీక్షణతో మనం బ్రతకటం నేర్చుకోవాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మీరే మమ్మల్ని దృష్టించి మాకు సాయం చేసే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.